వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర దేశ రక్షణలో భాగం పంచుకొని ఆపరేషన్ సింధూరులో దేశం కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ స్మారక కాంస్య విగ్రహ ఆవిష్కరణ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో ప్రభుత్వ లాంఛనాల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మురళీ నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మనం ఇక్కడ ఇంత సంతోషంగా హాయిగా నిద్రపోతున్నామంటే దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంతో మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించడం వల్లే అని దేశ రక్షణలో వీరమరణం పొందిన మురళీ నాయక్ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులో ఎంతో మంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న నేటి పరిస్థితుల్లో దేశ సేవలో భాగం కావాలని ఆపరేషన్ సింధూరులో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ సేవలు వెలకట్టలేనివి అన్నారు. అలాంటి బిడ్డను కళ్ళ తండ్రులకు దేశ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. మురళీ నాయక్ స్ఫూర్తితో యువత పట్టుదలతో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని, మన కోసం మనం కాకుండా దేశ సేవలో కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్యామ్ ప్రసాద్ గారు పుష్ప వలయాన్ని అర్పించి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. మురళీ నాయక్ గారి త్యాగాలు అజరామరం, అపురూపం. గౌరవనీయులు శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారు పుష్ప వలయాన్ని సమర్పిస్తున్నారు. అంకిత భావానికి, త్యాగానికి, క్రమశిక్షణకు భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. సో అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి భారతదేశ ముద్దుబిడ్డ వీర జవాన్ మన ఎం మురళీ నాయక్ యొక్క బ్రాంజ్ స్టాచ్యూని మన పుట్టపర్తి శిల్పారామంలో ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఇది ఒక రకంగా భారతీయులందరికీ కూడా గర్వకారణం. ఈ త్యాగ వ్యక్తికి అంటే సైనికుడికి ఇది మనం ఇచ్చేటువంటి ఒక చిన్న నివాళి మాత్రమే. ఏంటంటే వారి త్యాగాలు ఎప్పుడూ మర్చిపోకుండా మన సత్సాయి జిల్లా, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఒక కరేజ్ కి అంటే ఒక ధైర్యానికి మారుపేరుగా మురళీ నాయకుని తలుచుకోవాలంటే ఈ స్మారక, ఈ యొక్క విగ్రహం అనేది చాలా తోడ్పడుతుంది, స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఏదైతే ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో వారు చేసినటువంటి త్యాగాన్ని ప్రతిజ్ఞ ఈరోజు ఏర్పాటు చేస్తున్నారో దాని ప్రకారంగా ఇవాళ జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఇక్కడ అందరి సమక్షంలో ఈరోజు మనం ఇది వారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా మనందరం కూడా మన పని ఏంటంటే మనం సంపాదించుకొని మనం ఉద్యోగాలు చేసుకుంటుంటాం. బట్ దేశ సైనికులు మాత్రమే భారతదేశం కోసం సరిహద్దులో ఉన్నటువంటి శత్రువుల మీద నుంచి మనకి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి మంచు, చలి లేదంటే వేడి అన్ని రకాల ప్రాంతాల్లో కూడా ఈవెన్ జంగిల్ ఏరియాస్ లో కూడా వారి యొక్క కఠినమైనటువంటి శ్రమిస్తూ మన దేశాన్ని రక్షణ చేస్తూ ఉంటారు. సో నిజంగా వారి యొక్క సేవకి, త్యాగానికి మనం వెలకట్టలేము. కానీ మురళీ నాయక్ ఎప్పటికీ కూడా అమరుడిగా మనందరి హృదయాల్లో ఉంటారని చెప్పి ఆశిస్తూ జై హింద్. జై హింద్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం అగ్నివీర్ మురళీ నాయక్ గారు బ్రాంజ్ స్టాచ్యూని మన శిల్పారామంలో ఓపెన్ చేయడం జరిగింది. మురళీ నాయక్ గారు అగ్నివీర్గా 2022లో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ అస్సాంలో పనిచేశారు. అస్సాంలో పనిచేసిన తర్వాత కాశ్మీర్కి వచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ పూంచ్లో పనిచేస్తున్నప్పుడు May 9th, 2025 సింధూర్ ఆపరేషన్లో జరిగిన హెవీ షెల్లింగ్లో వీరమరణం పొందడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు గోరంట్లాకు చెందినవాడు కాబట్టి అక్కడ మనకి సమాధి, తర్వాత ఇక్కడ స్టాచ్యూ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే అగ్నివీర్ మురళీ నాయక్ గారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్. నాకు తెలిసిన వరకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అట్ ద ఏజ్ ఆఫ్ 23 వాళ్ళు ఈ వీరమరణం పొందారు. అంటే 23 సంవత్సరంలో మనం చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ అక్కడెక్కడ తిరుగుకుంటూ మన ఫాదర్ మదర్ అంటే పేరెంట్స్కి కూడా బాధ్యత లేకుండా ఉన్న ఈ జనరేషన్లో చాలామందిలో ఇలాంటి ప్రతి ఒక్క యంగ్ జనరేషన్కి కూడా ఒక దేశానికి కోసము ప్రాణాన్ని ఇవ్వాలి అనే ఒక మోటివేషన్ ఇచ్చిన మురళీ నాయక్ గారు మన ఎంటైర్ సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. సో అదేవిధంగా సో ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి కూడా
మన మురళీ నాయక్ గారు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. ఇంకా యూత్ కూడా చాలా మంది మన అగ్నీరు మురళీ నాయక్ చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడా మై సల్యూట్ ఫర్ దయర్ ఇలాంటి ఒక మంచి బిడ్డని దేశానికి ఇచ్చారు. సో వాళ్ళు కూడా మన వీఆర్ ఆల్వేస్ రుణపడి ఉంటాము వాళ్ళ పేరెంట్స్కి కూడా. సో మన గవర్నమెంట్ తరపు నుంచి మ్యాక్సిమం అన్ని సపోర్ట్ కూడా మురళీ నాయక్ గారు అందుతుంది. అది ఇంకా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా మళ్ళీ ఏదైనా ఇష్యూస్ ఉందంటే కూడా మన కలెక్టర్ సార్ గారు నాకు కానీ తీసుకుని వచ్చారంటే వాట్ ఎవర్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్ మేము చేస్తాము. థ్యాంక్ యూ.